వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని అంటారు. సామాన్యంగా ఒక పని మొదలుపెట్టి ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని అనుకున్న తర్వాత ఆ పని ముందుకు కదలకపోతే సామాన్యంగా ఆ పోలిక పోల్చే సందర్భంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అని అంటారు. నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అనేక రకాల అంశాలకి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా దశాబ్ద కాలం పాటు ఇప్పటికీ కూడా అనేక సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి మొన్న జూన్ 2వ తారీఖుకి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తయినాయి. మరి 10 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని హైదరాబాద్ అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా కొనసాగిన జూన్ 2తో ఆ కాలం కూడా పూర్తయిపోయింది. సో ఒక రకంగా రాజధాని లేని రాష్ట్రంగా మొన్నటి వరకు కూడా అనేక వార్తల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇంకొక పక్కన అప్పులు, అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన అంశాలు, 9, 10 షెడ్యూల్ కి సంబంధించిన అంశాలు. 9 షెడ్యూల్లో సామాన్యంగా ఆస్తుల అంశం ఉంటుంది. 10వ షెడ్యూల్లో పబ్లిక్ సెక్టార్ కి సంబంధించి అండర్టేకింగ్ అంశాలు ఉంటాయి, అంటే ఫైనాన్షియల్ కార్పొరేషన్ కి సంబంధించి ఇలా రకరకాల అంశాలు 9, 10 షెడ్యూల్లోని అంశాలు అన్నీ కూడా ఏ అంశాలైనా సరే పురోగతి లేకుండా అలాగే పడున్నాయి. మరి దశాబ్ద కాలం అనేది మామూలుగా ఒక చిన్న సమయం కాదు. 10 సంవత్సరాలంటే చాలా పెద్ద సమయం. ఈ 10 సంవత్సరాల్లో రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన కొనసాగించారు. అటు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టర్మ్ లో ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తే ఆ తర్వాత మళ్ళీ 2019లో జగన్ గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ 10 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. మరి అక్కడ సంబంధ బాంధవ్యాలు లేవా అంటే తెలంగాణలో కేసీఆర్ గారికి మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్ గారికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇద్దరు కూడా ఆహా నువ్వు ఇంద్రుడు అంటే నువ్వు చంద్రుడివి, నీ ప్రభుత్వం వస్తుందని నా దగ్గర సమాచారం ఉందంటే నువ్వే గెలుస్తావని నాకు తెలుస్తోంది, ఇట్లాంటి స్టేట్మెంట్లే తప్ప రండి కూర్చుందాం, ఇలా 9, 10 అంశాలకి సంబంధించిన విభజన అంశాలు మాట్లాడుకుందాం, లేకపోతే బకాయిలు ఇలా ఉన్నాయి, అవన్నీ వస్తే రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది, ఈ అంశాలు పరిష్కృతం అవుతాయి అన్న అంశాలు కానీ ఎక్కడా కూడా నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ని జగన్ గురు శిష్యులను పోలుస్తూ ఉంటారు. మరి ఆ గురు శిష్యులు ఈ 10 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఆయన 10 ఏళ్లున్నా కూడా ఇక్కడ ఉన్నా కూడా సామాన్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల మధ్య చక్కటి బంధం ఉన్నప్పుడు పరిష్కారం అయినటువంటి సమస్యలు చాలా తేలిగ్గా అయిపోతాయి. ఒకవేళ ఇద్దరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తో ఉంటే అదిగో ఒక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు, లేదా వీళ్ళకి లబ్ధి చేకూర్చారు, లేదా ఎవరి ఈగోస్ వాళ్ళకు ఉంటాయి. కానీ మరి ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అంశాలు పరిష్కారం కాకపోగా ఇంకా బిల్డింగ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసి అన్ని మీరే ఉంచేసుకోండి అని జగన్ గారు వ్యవహరించిన అంశం కూడా అప్పట్లో చాలా వివాదాస్పదంగా మారింది. అలాగే గిర్రున 10 సంవత్సరాల కాలం తిరిగిపోయింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఇక్కడ మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. మరి ఆ గురు శిష్యులు దిగిపోయారు. ఈ గురు శిష్యులు రెండు తెలుగు రాష్ట్రాలని బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. అదేమిటంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. I extend hearty congratulations on the remarkable work you have undertaken as the Chief Minister of Telangana. As Chief Ministers of Telugu-speaking states, our shared commitment to cooperative development is crucial to realize our mutual goals of growth and well-being. మొన్న మధ్య కూడా మనం చూసాము. సో ఇరు రాష్ట్రాల వెల్-బీయింగ్ కోసం అంటే పురోగతి కోసం ఈ అన్ని అంశాలపై మన ఇద్దరం కూడా కూర్చుని మాట్లాడుకుందాం. It has been 10 years since bifurcation erstwhile Andhra Pradesh. There has been multiple discussions. అనేక సందర్భాల్లో గతంలో జరిగినప్పటికీ కూడా ఎక్కడ వేసిన అంశాలు అక్కడే ఉన్నాయి కాబట్టి so it's imperative that we address these issues amicably with utmost diligence and resolve. In light of this, I propose that we meet at your place on 6th July Saturday afternoon. సో ఒక అడుగు ముందుకేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి కూర్చుని మాట్లాడుకుందాం,
విభజన అంశాలకి సంబంధించి ఉన్న బకాయిలు కానీ లేకపోతే అపరిష్కృతంగా దశాబ్ద కాలం పాటు ఉన్న అంశాలన్నింటిలో కూడా చొరవ తీసుకుని రెండు రాష్ట్రాలు పురోగతితో అభివృద్ధితో సంక్షేమం ఇలా డెవలప్మెంట్ అన్ని రంగాల్లో దూసుకుని సహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి చర్చించుకుందాం, ఆమోదయోగ్య పరిష్కారాలని గుర్తిద్దాం, 6వ తేదీన మీ చోటుకే వస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. సో దీనిపై రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఇవాళ కానీ రేపు కానీ లెటర్ రాసి ఈ అంశాలపై కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఏం అంశాలు అవి, ఎందుకు ఇవి అపరిష్కృతంగా ఉన్నాయి, అసలు దీనివల్ల జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అన్నప్పుడు కొంచెం మనం వెనక్కి వెళితే దశాబ్ద కాలం అన్నాను కదా నేను. సో దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్ళినప్పుడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసి సో ఆంధ్రప్రదేశ్కి కొన్ని వరాలు ప్రకటించింది. ఆ రోజు 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో రాష్ట్రం ఏర్పడింది కాబట్టి సో అప్పుడు కూడా రేషియో 58-42 రేషియో ప్రకారం దీన్ని విభజించారు. ఆస్తులు కానీ లేకపోతే అప్పులు కానీ ఉద్యోగులకి సంబంధించిన అంశాలు కానీ 9-10 షెడ్యూల్ ఇలా రకరకాల అంశాలన్నీ కూడా షీలాబిడే కమిటీ వేసింది. సో అప్పుడు కొన్ని వరాలు ప్రకటించారు. 58-42 రేషియో ప్రకారం అంతా జరిగింది. సో ఆ రోజు చేసినప్పుడు కూడా కొన్ని రాయితీలు ఇచ్చారు, పరిశ్రమల రాయితీలు ఇచ్చారు, ఆర్థిక లోటు భర్తీకి కొద్ది ఆర్థిక సాయం ప్రకటించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అభివృద్ధికి నిధులు ఇలా అనేక రకాల అంశాలు పార్లమెంట్ సాక్షిగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, విభజించింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ కొనసాగాయి. ఇందులో కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. సో ఆ కొన్ని అవ్వలేదు అన్నదానికి దశాబ్ద కాలం 10 సంవత్సరాలు అలా గడిచిపోయింది. కానీ ఇందులో మాత్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నీ ప్రభుత్వం వస్తుంది అంటే నీకు లబ్ధి చేకూర్చడం కోసం మొన్న కూడా మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున డ్యామ్ దగ్గర చేసినటువంటి హడావుడి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు కూడా మాకు సమాచారం ఉంది అక్కడ జగనే గెలుస్తున్నాడు ఈ అంశాలు తప్ప నువ్వంటే నువ్వు నువ్వాహా అంటే ఓహో అంటం తప్ప కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు ఇలాంటివి మనకు కనిపించలేదు. కొన్ని పాక్షికంగా అయ్యాయి, కొన్ని అవ్వలేదు. అయితే సో ఉద్యోగుల విభజన ఇవన్నీ అయిపోయినాయి కానీ ఇంకా విద్యుత్ బకాయిలు అలాగే జటిలంగా ఉన్నాయి. 9-10 షెడ్యూల్ అంశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి లెటర్ రాయడం అనేది శుభ పరిణామంగా ఒక మంచి అంశంగా రాజకీయ విశ్లేషకులు నిపుణులు అందరూ భావిస్తున్నారు. దీనికి 3 రోజుల ముందు ఇంకొక ఆసక్తికర పరిణామం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారు అమరావతి పర్యటన నేపథ్యంగా ఏపీ వెళ్లి చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఈ అంశాలన్నిటిపై ఆయన కూడా ఇద్దరి మధ్య చొరవ వచ్చింది. ఆ తర్వాత నిన్న కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ఇక్కడ గవర్నర్ భేటీ అవ్వడం, తర్వాత ఈ లెటర్ రావడం ఒక ముందడుగు, ఒక ఆశాజనక భావ వాతావరణం అన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ఎటువంటి సంచలనాలకి తెరగాబోతోంది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో సీనియర్ గా ఉండి అనేక సందర్భాల్లో ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడాలి అదంత ఆషామాషి వ్యవహారం కాదు అంటూ శిష్యుడే నేరుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మన ఢిల్లీలో ఆయన పర్యటనలో భాగంగా మీడియాను అడ్రస్ చేసిన సందర్భంలో మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ తొలి భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ఎటువంటి అడుగు ముందుకు వెళ్తుంది, పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా, మరి ఇందులో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి ఇద్దరివి సమస్యని పరిష్కరిస్తుందా మాట్లాడుకుందాం. దాని లెటర్ రాసిన నేపథ్యంలో ఎటువంటి సంచలనాలకి మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6వ తేదీన విభజన అంశాలకి సంబంధించి భేటీ అవుతున్న నేపథ్యంలో మరి అన్ని పరిష్కారం దిశగా అడుగులు పడతాయా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి తెలంగాణ టీడీపీ నుంచి దుర్గా ప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, బీజేపీ నుంచి పూర్ తిరుపతిరావు గారు, మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు. దుర్గా ప్రసాద్ గారు మీతో చర్చ ప్రారంభిస్తాను. సో నిజంగా చెప్పాలంటే ఒక ముందడుగు శుభ పరిణామం, చొరవ తీసుకున్నారు. ఎంతో సీనియర్ అయినటువంటి 40 ఏళ్లకు పైగా 4 దశాబ్దాల సీనియారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒక అడుగు ముందుకేసి రేవంత్ గారికి లెటర్ రాశారు, రండి మాట్లాడుకుందామని. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, తులసిరెడ్డి గారికి, మిగతా విక్రమ్ గారికి, తిరుపతిరావు గారికి. నిజంగా మంచి పరిణామం అండి. తెలంగాణ విభజన చేసి 10 సంవత్సరాలు దశాబ్ద కాలం పూర్తయినా కూడా ఇంకా సమస్యలు పెండింగ్ లో ఉండి
కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు కూడా పెండింగ్ లో ఉండటం దురదృష్టకరం. గత 5 సంవత్సరాల మట్టుకి ఏమాత్రం అటుపక్క దిశ అంటే అడుగులు పడ్డట్లేదండి. అంటే రాష్ట్ర సమస్యలను, 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను తీర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే కేసీఆర్ కానీ ముందుకు వచ్చినట్టు కనపడలా. ఫస్ట్ రోజు ఏదో ఈయనకి కేసీఆర్కి అవసరం ఉండి జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని, జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఆయన అవసరాల కోసం ఆయనకేదో ఎలక్షన్ లో సాయం చేశాడని చెప్పి అప్పలంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్, నేను ఎందుకంటే ఒక తెలంగాణ ప్రాంతవాసిగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని హర్షించట్లేదండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన అన్నప్పుడు ఏంటంటే సెక్రటరియట్ పంచుకునేటప్పుడు సెక్రటరియట్ తో పాటు విభజన 9-10 పంచాలా, 2 ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి మన గెస్ట్ హౌస్లు అవన్నీ కూడా పంచాలి అని చెప్పి ఒక నిర్దిష్టంగా చూసుకున్నారు. అది కొంతవరకు టాక్స్ అయినాయి, ఆగిపోయింది. దాంట్లో కమిటీలు కూడా వేసుకున్నారు. రెండోది నీటి వాటాల విషయానికి వస్తే ఇద్దరు, ఇటు కేసీఆర్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ కృష్ణా నది వాటర్, గోదావరి జిల్లాలు ఎట్లా అంటే కృష్ణా వాటర్ 299కి వచ్చేటట్టు ఒక ఎఫెక్ట్స్ ఇద్దరు సంతకాలు పెట్టుకొని కంప్లీట్ చేసుకొని ఆయన అక్కడ పోలవరం కంప్లీట్ చేశారు. ఈయన ఇక్కడ దీనికి మన కాళేశ్వరం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అయితే తర్వాత రాజకీయ కోణంలో వ్యవహరించడం మొదలుపెట్టాడు కేసీఆర్. ఎంతసేపటికి తెలంగాణ వాదాన్ని బతికే ఉంచాలి, తెలంగాణ వాదం మీదనే రాజ్యం వేలాలని ఒక దూరదృష్టి, అది దురదృష్టి ఆయనకు, అది రాజకీయ కోణమే అది కేవలం. దాంతో జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మొత్తం ఏది సెక్రటరియట్ కంప్లీట్ చేసుకొని గెస్ట్ హౌజులు, ఇక్కడున్న గెస్ట్ హౌజుల్లో ఆంధ్ర ప్రాంతానికి వాటా లేకుండా చేశారు. నేను ఆ రోజుల్లో ఇద్దరు చర్చ జరుగుతూ ఉంటే మీరు నమ్ముతారో నమ్మరో వాయిస్ మెయిల్ 2 సీఎంలకు పంపించాను. కనీసం మీరు సెక్రటరియట్ తీసుకుంటే తీసుకున్నారు, గెస్ట్ హౌజుల్లోనన్నా ఆంధ్ర ప్రాంతానికి వాటా ఉంచండి. ఎందుకంటే అక్కడ ఎంతో మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్స్ అంతా ఉన్నారు. అందులో కంబైన్డ్ రాజధాని, ఇది బైలేటరల్ రాజధాని ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం ఉంటది, దీన్ని ఆలోచించండి అని వైసీపీ వాళ్ళు లీడర్లు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వాయిస్ మెయిల్ పంపించిన, మీ ముఖ్యమంత్రి గారికి ఒకసారి చెప్పండి ఇది మాట్లాడేటప్పుడు అని. కానీ ఏది పట్టించుకోవాలా, కేవలం అధికార దాహంతో, అధికారం ఉండాలా, అక్కడ నేను ఉండాలి, ఇక్కడ ఈయన ఉండాలి. చూసారు మీరు ఇందాక కంట్రోల్లో చెప్పారు. లాస్ట్ కు మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా నాగార్జున సాగర్ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టి వాటర్ అవసరం లేదు, అది అసలు ఆ సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక లార్జర్ ఇంట్రెస్ట్ లోనే ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈ మధ్య కాలంలో ఎప్పుడు మాట్లాడినా ఈ దేశంలో తెలుగు వారంతా కలిసి ఉండాలా, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలా. భౌగోళికంగా విడిపోయినాం, ప్రపంచంలో తెలుగు వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఈ దేశంలో ఉన్న 30 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 1 and 2 ఉండాలి. ఆంధ్రప్రదేశ్ 1గా ఉంటే తెలంగాణ 2గా, లేకపోతే తెలంగాణ 1గా ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా, అట్లా ఇద్దరం కలిసిపోవాలనే భావన తెలుగుదేశం పార్టీకి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది అదే వాదన. అందుకనే దాంట్లో భాగంగానే ఇవాళ సీనియర్ గా ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఒక చొరవ తీసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి రేపు మనం అందరం కూర్చొని మాట్లాడి ఇది పరిష్కరించుకుందాం అనేది ఇది మంచి పరిణామం. డెఫినెట్ గా మేము ఆకాంక్షిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి పాజిటివ్ గా స్పందించి 6వ తారీఖు నాడు కూర్చోబోతున్నారు, లెటర్ కూడా రాయబోతున్నారు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మంచి ఆలోచన ఉంది. తెలుగు ప్రజలు కలిసి ఉండాలి, భౌగోళికంగా విడిపోయారనే భావనలోనే ఉన్నారు. వారు కూడా వయా మీడియాగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండి ఈ 9-10 షెడ్యూల్ ఏదైందో క్లియర్ చేస్తారని మేము కూడా భావిస్తున్నామండి. మంచి పరిణామం ఇది. కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సీఎంల హోదాలో అటు చంద్రబాబు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు 6వ తేదీన కూర్చుని మాట్లాడుకోవడానికి అంత రంగం సిద్ధమైంది. అయితే ఈ రోజు ఈ మాట్లాడుకునే అంశాలన్నీ కూడా ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరిచ్చిన హామీలు లేకపోతే మీరు చేసిన అంశాలన్నీ కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అడుగుపడి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? మా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడము రేవంత్ రెడ్డి గారికి ఇది శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము 2 రకాల అంశాలు. ఒకటి కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అంటే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక టైపు, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఒకటి. రెండవ అంశం వచ్చేసి ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్య. కేంద్రానికి సంబంధం లేకుండా 2 రాష్ట్రాల మధ్య
ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవడం, ఇది ఓవరాల్ గా చట్ట ప్రకారంగా ఉండేది. దీంట్లో ఇంతకుముందు దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్లు ప్రధానంగా వచ్చేసి కేసీఆర్ ఆయన రాజకీయ కోణంతోనే రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి కానీ ఆయన తెలంగాణ వాదాన్ని నిరంతరము దాన్ని కొనసాగిస్తూ రాజకీయ కోణంలో చూశాడు కాబట్టి ఈ సమస్య పరిష్కారం గల. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కానీ జగన్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు కానీ రిలేషన్స్ ఎట్టున్నాయి కానీ ఆయన ఆ కోణంలో ఆలోచించాడు దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్టు, అది ప్రధాన కారణం. రెండవది బీజేపీ కూడా వాళ్ళు వచ్చేసి యాక్చువల్ గా 9th 10th షెడ్యూల్ 1 year లోపల రాష్ట్రాలు పరిష్కరించుకోలేకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాలా, కానీ కేంద్రం కూడా వచ్చేసి పెద్ద పట్టించుకోలేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనొచ్చు, కేసీఆర్ వచ్చేసి రాజకీయ కోణము తెలంగాణ వాదనను సస్టైన్ చేయాలని దానివల్ల పరిష్కారం కాలేదు. సరే ఏది ఏమైనా ఇప్పుడు వచ్చేసి అన్ని కన్జీనర్ అట్మాస్ఫియర్ ఉంది రెండు రాష్ట్రాల మధ్య కానీ ఇటు కేంద్రము రాష్ట్రం మధ్య కానీ మంచి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్రము రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంది. దట్టు కేంద్రంలో వచ్చేసి పూర్తి మెజారిటీ లేని గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో సంబంధించి అటు కన్జీనర్ అట్మాస్ఫియర్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ పార్టీలు వేరే అయినా కానీ ఇక్కడ మంచి అట్మాస్ఫియర్. ప్రధానంగా ఇక్కడ 5 అంశాలు రెండు రాష్ట్రాలకు మధ్య సంబంధించి నా దృష్టిలో 5 అంశాలు. 1 9th షెడ్యూల్, 2 10th షెడ్యూల్, 3 ఈ 9th 10th కాకుండా ఇంకొక 12 సంస్థలు ఉన్నాయి, అది 3వది. 4వది వచ్చేసి నదీ జలాలు, 5వది విద్యుత్ బకాయి. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఈ 5 నాకు తెలిసి ఇంకా కొన్ని ఉండొచ్చు. దీంట్లో ఒక బేసిస్ ఉంది, దీన్ని పరిష్కరించుకోలేనటువంటి సమస్య కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ చట్టంలో వివిధ సెక్షన్స్ ఉన్నాయి. రెండవది ఆల్రెడీ షీలా బేడీ కమిటీ ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేసింది. షీలా బేడీ కమిటీ ప్రకారమే దాదాపు వచ్చేసి 9th షెడ్యూల్లో 53 అంశాలకు సంబంధించి ఓకే రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఇదే షీలా బీడా కమిటీ ఇచ్చిన సిఫారసులను కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, దాన్ని అంగీకరించే పరిస్థితి ఆయన ఒప్పుకోలేదు, ఇవన్నీ మేము పట్టించుకోమన్నారు. అదే ఇక్కడ మొత్తం షీలా బేడీ కమిటీ ఆల్రెడీ ఒక వర్కౌట్ చేసింది కానీ కేసీఆర్ వచ్చేసి ఒప్పుకోలేదు. అంతేగాని దాంట్లో కూడా మొత్తం 91 అంశాలు ఉంటే 9th షెడ్యూల్లో 53 అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం వచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ రాలే. 15 ఐటమ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలేదు, 22 ఐటమ్స్ సంబంధించి తెలంగాణ ఒప్పుకోలేదు, 53 అంశాలు ఒప్పుకున్నారు కానీ అమలు కాలేదు. ఇది 9th షెడ్యూల్ సంబంధించి. కాబట్టి ఆల్రెడీ షీలా బేడీ కమిటీ రిపోర్ట్ అవుతుంది. చట్టాలు కూడా స్పెసిఫిక్ గా 9th షెడ్యూల్ అంశాలకు సంబంధించి ఈడ సెక్షన్స్ వచ్చేసి సెక్షన్ 68 సబ్సెక్షన్ 2, సెక్షన్ 53 సబ్సెక్షన్ 1 బి. కాబట్టి స్పెసిఫిక్ గా ఉన్న ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా ఉంది చట్టంలో కూడా. వీళ్ళు కేసీఆర్ వచ్చేసి దానికి పరిష్కారం కాకూడదని వచ్చేసి పట్టించుకోలేదు కానీ లేకుంటే ఈజీగా పెద్ద అసాధ్యమైన విషయమే కాదు. కాబట్టి 10th షెడ్యూల్లో వచ్చేసి మొత్తము 142 సమస్యలు ఉన్నాయి. ఇవి మెయిన్ గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటర్స్ 142 ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సెర్ఫ్, ఇటువంటి. కాబట్టి ఓవరాల్ గా 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ 2 ఐటమ్ 2 కలిసి 1,42,603 కోట్ల ఆస్తులు ఉంటాయని చెప్పేసి ఓవరాల్ గా ఎస్టిమేట్ చేయడం జరిగింది. 1,42,600. రేపు జరిగే 6వ తారీఖు మీటింగ్ తో లేదు ఇద్దరు సహృద వాతావరణంలో వెళ్ళిపోతుందా, లేదు ఇవ్వము, లేదు ఇలా కుదరతానంటారా? గవర్నర్ కూడా వచ్చి వెళ్ళారు, నిన్న ఆ ముఖ్యమంత్రితో మాట్లాడారు, 3 రోజుల క్రితం ఈ ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇక్కడ చట్టం చాలా క్లారిటీగా ఉంది. మా చట్టంలో వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము సెక్షన్ 53 సబ్సెక్షన్ 1 బి కింద ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సచ్ అండర్టేకింగ్స్ షల్ బి అపోర్షన్డ్ బిట్వీన్ ద 2 సక్సెస్ స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో. అంటే చట్టంలో చాలా క్లారిటీగా ఉంది కాబట్టి దాని ప్రకారంగా వచ్చేసి విభజించుకోవాల్సిందే. అదేవిధంగా ఈ రెండు కానప్పుడు సెక్షన్ 75 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది, 1 year లోపల పరిష్కరించుకోకుంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. కాబట్టి కేంద్రము నిర్లక్ష్యం చేసింది, వీళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి అదేం పెద్ద సమస్య కదా అనుకుంటే ఇద్దరు కూర్చుంటే
చట్ట ప్రకారంగా ఈజీగా చేసుకోవచ్చు. రైట్ అండి. ఇక సమస్యల్లో వచ్చేసి మిగతా విద్యుత్ బకాయిలు అది 6,627,86 అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. విద్యుత్ బకాయిలు ఇవ్వాలని ఇది ఒక అంశం. మెయిన్ ఇంకోటి అంటే నదీ జలాల సమస్య. నదీ జలాలు కూడా సెక్షన్ 84 సబ్సెక్షన్ 85 ప్రకారంగా చాలా క్లారిటీగా ఉంది. దీంట్లో సెక్షన్ 84 వచ్చేసి అపెక్స్ కౌన్సిల్, సెక్షన్ 85 వచ్చేసి కృష్ణానది యాజమాన్య బోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డు. బట్ ఆల్రెడీ బోర్డు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాయి. మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి పోయినాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు పెద్ద చేసేది ఏం లేదు. ఈ యొక్క కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళతో చేయించాలా. కాబట్టి బోర్డులు ఏమి ద అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇవంతా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇవి మొత్తము అన్ని ప్రాజెక్టులకు గోదావరి కృష్ణానది మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ అంతా వాళ్ళ పరిధిలోకి పోయింది. కాబట్టి వాళ్ళతో చేయించుకోవాలంతే. కాబట్టి ఈడ డెఫినెట్ గా వచ్చేసి సమస్యల పరిష్కారం అయితే ఈజీగా నా అభిప్రాయం. చంద్రిక గారు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి. 1.5 minutes. ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన ఘనకార్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు చేసిన ఘనకార్యం వల్ల ప్రాజెక్టుల యొక్క మెయింటెనెన్స్ కేంద్ర ఆధీనంలోకి వెళ్ళిపోయింది. వీళ్లే గనక కూర్చొని వయా మీడియాగా పరిపాలించుకుంటే 2 రాష్ట్రాల చేతిలో ఉండేవి. ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలంటే కేంద్రానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఇద్దరు. అంటే రైతాంగాన్ని పూర్తిగా 2 రాష్ట్రాల రైతాంగాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు సర్వనాశనం చేసిపోయారు. ఇప్పుడు అది మొత్తం కూడా ఇప్పుడు కేంద్రం చేతిలోకి పోయింది. అందుకనే ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు వాటర్ గానీ లేకపోతే 9-10 షెడ్యూల్ గానీ ఏదైనా విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం అయినా చేసుకోవచ్చు. వయా మీడియాగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొనైనా చేసుకోవచ్చు. ఈజీగానే అయిపోతుంది అంటారు. డెఫినెట్ గా 100%. అంటే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఉండాలా. అంటే రాజకీయం అనే వ్యవహారం కాకుండా ఇది ప్రజల కొరకు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా మంచిగా ఉండాలి, మనం అన్నదమ్ముల్లాగా పంచుకోవాలి అనే వాతావరణం ఉంటే ఇప్పుడు అనేక స్టేట్లు ఏర్పడ్డాయి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మనం మాట్లాడదాం. నమస్తే విక్రమ్ పోలా గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. ఇద్దరు సీఎంలు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో భేటీ అవుతున్నారు. అది గురు శిష్యులు అవనివ్వండి, ఫ్రెండ్లీగా అవనివ్వండి, మొత్తానికైతే సీఎం హోదాలో ఇద్దరు భేటీ అవుతున్నారు. శుభపరిణామం అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు. అయితే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏపీ రీఆర్గనైజేషన్ 2014 యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఇంకా అపరిష్కృతంగా అలాగే ఉన్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోవడానికి కాకపోవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? చొరవ లేకపోవడమా, లేకపోతే రాజకీయ కారణాలా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఖచ్చితంగా చొరవ లేకపోవటానండి. ఎక్కడైనా కూడా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా 2 వైపుల నుంచి చొరవ ఉండాలి. అందులో 2 రాష్ట్రాలుకి సంబంధించినటువంటి ముడిపడింది. ఇప్పుడే నేను విన్నాను, తులసిరెడ్డి గారు మొత్తం సెక్షన్స్ తో సహా చెప్పారు. 10 సంవత్సరాలుగా చాలా మనకి రీఆర్గనైజేషన్ బిల్లో మనందరికీ తెలుసండి, 12 భాగాలు ఉన్నాయి, 13 షెడ్యూల్స్ ఉన్నాయి, 108 సెక్షన్స్ ఉన్నాయి. అయితే వచ్చిన సమస్యల్లో 9వ షెడ్యూల్లోని కొన్ని సంస్థలు, అదేవిధంగా ఎసెట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని విభజించుకోవటం, అదేవిధంగా నదీ జలాలు, ఈ సమస్యల మీద మనం చూసాం 2 సార్లే అనుకుంటాం మొత్తం మీద ముఖ్యమంత్రుల స్థాయిలో కూర్చొని చర్చించింది. ఒక రోజైతే ఒకసారి కొంచెం ఎక్కువ సుదీర్ఘంగా జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళు ఓవర్ ది లంచ్ ఏదో కూర్చున్నారు, చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏదైతే కొన్ని ఉన్నాయో ఎసెట్స్ ఉన్నాయో పిఎస్సీలు ఒక 15 దగ్గర అంటే 3 దశలు చేయమని షీలా బేడి గారు తమ నివేదికలో చెప్తే అది దాదాపుగా మీకు ఒక 55 పిఎస్సీలకు సంబంధించి ఎటువంటి వివాదం లేదు. 2వ దశలో ఒక 17, అదేవిధంగా 3వ దశలో 22 సంవత్సరాల దగ్గరే చిక్కుముడులు ఉన్నాయండి. ఆ చిక్కుముడులు తొలగించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, చాలా ఉదాసీనంగా ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు కనీసం ఒక మంత్రుల స్థాయిలో అప్పుడు నాకు తెలిసి యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళతో ఒక కమిటీ కూడా వేశారు. ఇటు సైడ్ నుంచి కూడా ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ 1-2 సందర్భాల్లో కూర్చున్నారు కానీ అక్కడ ముందుకు వెళ్ళా. అదేవిధంగా ఈయన కూడా చాలా ఉదారంగా కొన్ని సంస్థల్ని అంటే కొన్ని భవనాలు, విలువైనటువంటి భవనాలను తెలంగాణకి అన్కండిషనల్ గా ఇచ్చేసారు. మీకు గుర్తుండే ఉంటుంది, అన్కండిషనల్ ఏమీ లేకుండా. అన్కండిషనల్ కాదు, అసలు ఉదారంగా ఇచ్చేసారంటున్నా. ఏదో స్వామి చెప్పినట్టుగా
ఒకటి ఉంది కదా, మన అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అని అంటావు. ఆ టైప్ లో కూడా ఇచ్చేస్తే అందరు ఆశ్చర్యపోయారు ఇదేంటనేది. దానికి కనీసం ఎంతో కొంత కాంపెన్సేషన్ తీసుకోవాలి. ఇది మనది ప్రజలదండి, ప్రజలది సంబంధించినటువంటి ఆస్తులు కనుక అంత ఉదారత చూపించాడు ఆయన. కానీ చివరికి ఏమైంది, వాళ్ళు నదీ జలాల విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి మాకు అంటే 3 రాష్ట్రాల మధ్య కాదు 4 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని చెప్పి అదొక మెలిగి పెట్టారు. పోనీ అంత ఈయన ఉదారత చూపించినా అవతల సైడ్ నుంచి ఏమైనా ఉందంటే అది కూడా లేదు. సో సింపుల్ గా పరిష్కారం అయిపోయే దాన్ని చిక్కుముడులు వేసుకున్నారు. ఆ చిక్కుముడులు వేసుకోవడానికి 2 వైపులా కూడా కారణమైంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారిని లెటర్ రాశారో, కూర్చొని చర్చించుకుందాము, దీన్ని పరిష్కరించుకోవాలి, ఇట్ ఈస్ హై టైం. ఎందుకంటే మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజే చాలా మంది బాధపడ్డారు. హైదరాబాద్ ఇంకొంచెం ఈ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇంకొక 1 year 2 years పొడిగిస్తే బాగుంటుందంటే కనీసం దానికి ఒక లెటర్ కూడా రాయలేకపోయారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం అంటే అది చేస్తారా చేయరని కాదు, కనీసం ఒక ప్రయత్నం చేయాలి కదా. ఎందుకంటే ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి కనుక ఉమ్మడి హైదరాబాద్గా మరొక 2 ఏళ్లు పెంచండి అని ఆయన కనీసం ఒక లెటర్ రాయటం, వాళ్ళ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తటం ఎక్కడా లేదు. కాబట్టి ఆ విధంగా కూడా రాష్ట్రానికి నష్టం చేశాడు ఆయన. ఇది ఇప్పటికైనా ఏంటంటే దీన్ని మళ్ళీ తిరిగి ఒక మంచి సుహృద్భావ వాతావరణంతో దీన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణకు కూడా ఇంకా రావాల్సినటువంటి చాలా అంశాలు కూడా వాళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ రీఆర్గనైజేషన్ బిల్లుకి సంబంధించి ఇంకా చాలా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా రావాలి. కాబట్టి వాళ్ళకే రాలా కనుక దీనికి మరి తొలి సమావేశం ఇన్ని అంశాల మధ్య, ఇన్ని పెండింగ్ అంశాల మధ్య ఒక సంచలనం కిందే చెప్పొచ్చు కదా, ఎలా జరిగే అవకాశం ఉంది? మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఒక సీనియర్ రాజకీయ నేతగా, ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆయనే ముందడుగు వేసి లెటర్ రాశారు జూనియర్ చెప్పాలన్నా కూడా రేవంత్ గారు. అటువంటి భేషజాలకు పోటైనా కావాలంటే అవసరమైన సందర్భాల్లో ఒక మెట్టు దిగటానికి కూడా ఆయన సిద్ధపడతారు. కాబట్టి ఆయన ఈ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా గౌరవం ఉంది కనుక చాలా ఒక మంచి వాతావరణంలో దీనికి చాలా సత్వరంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అన్లెస్ మిగతా వాళ్ళు ఏదో అవి పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మిగతా వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా ఇది ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడుకునే వాళ్ళు అన్నదమ్ములుగా కలిసిపోయి ఒక ముందుకు వెళ్లాల్సినటువంటి వాతావరణంలో ఇప్పటికైనా కూడా ఈ చొరవ చూపించినందుకు మనం అభినందించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు, కలిసి పనిచేద్దాము, కలిసి పోటీ పడాలి. నేను ఇప్పుడు ఆయన చాలా సీనియర్, నేను చాలా విషయాలు పోటీ పడాలన్నారు. కనుక మంచి అంటే ఒక మంచి పరిణామని మనం. బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. నమస్తే అండి పూడి తిరుపతిరావు గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వేరు, రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల మధ్య అంశాలు వేరు. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఆ రోజు పార్లమెంట్లో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అన్ని చెప్పింది. ఈ రోజు కేంద్రంలో మీరున్నారు. మధ్యలో ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా మీరు అనేక సందర్భాల్లో 2 రాష్ట్రాలకి చెప్పారు క్లియర్గా, మీరు చేసుకోండి, ఏదన్నా ఉంటే మేము కూడా మధ్యలో సార్ట్అవుట్ చేస్తామని. కానీ మీరు చెప్పినా కూడా ఎక్కడ ఏవి జరిగిన పరిస్థితి కనిపించలేదు. సో ఇప్పుడైతే మొత్తానికి మళ్ళీ కూర్చుంటున్నారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మీరేమంటారు? అందరికీ నమస్కారం. చంద్రిక గారు, ప్రధానమైనటువంటి కారణం 10 సంవత్సరాల పాటు కొనసాగడానికి కారణం అయితే మాత్రం టిఆర్ఎస్ వైఖరి. వాళ్ళకి కావాల్సింది ఏంటనేసి అంటే ఇవి పరిష్కారం అవడం కాదు, సజీవంగా ఉండాలి. ఉన్నప్పుడే తెలంగాణ వాదము అంటే ఆ పార్టీ వాళ్ళ స్వార్థం అది. దాన్ని నేనేమి తప్పు పట్టాలని కూడా అనుకోవట్లా. అంటే రాజకీయంగా ప్రతి పార్టీ వాళ్ళకి ఏ అంశం అయితే ఉంటుందో దాన్ని సజీవంగా ఉంచుకోవడానికి చూస్తారు. సో ఆ నేపథ్యంలో దీన్ని సజీవంగా ఉంచింది. ఒకటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఇవాళ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇది కేంద్రంలోను రాష్ట్రంలోను. పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి అది పార్టీల రీత్యా అది కాంగ్రెస్ ప్రభుత్వం.
అయినప్పటికీ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం నేపథ్యంలో ఇవాళ మనం ఆలోచిస్తున్నాం ఈ 3 కోణాలు ఒకసారి చూసుకుంటే. బట్ ఇలాంటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం రాష్ట్రం విభజన తర్వాత 2014లో ఇక్కడ కూటమి ప్రభుత్వము, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి నెలల్లో ఉండేది, లేకుండా పోలా ఖచ్చితంగా. ఎందుకనేసి అంటే అప్పుడే వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఆ రోజు ద్వేషం ఏమీ లేదు, కేసీఆర్ సామరస్యంగానే ఉన్నాడు. అప్పుడే ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలే కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నెలలు గడిచిన తర్వాత ఏదైతే ఇదే రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులు ఆ గోళ అదంతా మనం తెలిసిందే, అదంతా మనం ఇప్పుడు మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ నేపథ్యంలో స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు స్టార్ట్ అయింది అనేసి అంటే ఇదే కారణం, తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచాలి అనేసి అంటే విభజన చట్టము, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడు కూడా సజీవంగానే ఉండాలి, లైవ్ లో ఉంచినప్పుడు మాత్రమే మనం లైవ్ లో ఉంటామని ఏకైక రాజకీయ దృక్కోణం అది. సో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి సందర్భం. తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఏంటనేసి అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అది అవసరం. దేనికి? ఇక్కడ రాష్ట్రం తాలూకా అభివృద్ధి అని చెప్పేసి మేము ఆ రోజు కూడా మాట్లాడలే, ఈవేళ కూడా మాట్లాడు. ఆయనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు, హైదరాబాద్ తో ఉన్నటువంటి కొన్ని లావాదేవీల నేపథ్యంలో దీన్ని సజీవంగా అంటే ఆయన వ్యక్తిగత ఆస్తులు పరిరక్షణ కోసం, గవర్నమెంట్ తో సత్సంబంధాల కోసం ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తారా? మీరు అన్నట్టు ఒక 5 సంవత్సరాలు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అనుకుందాం. మరి వీళ్ళిద్దరూ బాగానే ఉండేవారు కదా లంచ్ మీటింగ్ లో, నువ్వు గెలుస్తావంటే నువ్వు గెలుస్తావు, నువ్వాహా అంటే నువ్వు ఓహా అన్నారుగా. నేను గ్యాప్ వచ్చింది అనట్లా, అయ్యారు వాళ్ళిద్దరు. దాన్ని కరెక్ట్ పదవో కాదు నేను గ్యాప్ అంటుంది కేసీఆర్ బాబు గారికి గ్యాప్ వచ్చిందని అనుకుందాం. వీళ్ళిద్దరికి బానే ఉంది ఈ 5 ఏళ్ళు, మరి వీళ్ళిద్దరికి ఏమైంది? ఈ 5 ఏళ్లే నేను చెప్తున్నా. వాళ్ళిద్దరూ ఆయనకి కావాల్సినవి ఇచ్చేసి ఈయన గమ్మున ఊరుకోవడం, అది క్విట్ ప్రో ఇద్దరు అనుకోని చేసుకున్నది. అది అదేమి వాళ్ళేం వైరం పెంచుకోవాలి. లెటర్లు రాశారు కదా ఆ రోజు, కేంద్రంలో ఉన్న బీజేపీ లెటర్లు రాసింది, మీరు పరిష్కరించుకోండి మేము చూస్తామని. ఇప్పుడు ఏ 2 రాష్ట్రాలు విభజన సమయం అయినా సరే, ఇప్పుడే కాదు, మేము వాజ్పేయి గారి సమయంలో 4 రాష్ట్రాలు విడదీశాం. 4 రాష్ట్రాలు విడిపోయేటప్పుడు కూడా సామరస్య పూర్వకంగానే విడిపోవడం జరిగింది. అక్కడ కూడా అయినప్పటికీ కూడా అక్కడ కూడా కొన్ని విభజన సమస్యలు చిన్న చితుకు ఉంటాయండి, లేకుండా ఉండవు. ఎందుకంటే ఎప్పుడో విడిపోయినటువంటి మహారాష్ట్ర, గుజరాత్ సంబంధించి లేవా? ఉన్నాయి. అయితే ఏంటంటే అవి ఒక స్థాయిలో మినిమమైజ్ చేయబడి కొన్నింటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ప్రయత్నం జరగలే ఈ 5 ఏళ్ళు పర్టికులర్ గా. ఈ 5 సంవత్సరాలు అనే కాలంలో రాష్ట్రాల మధ్య ప్రయత్నం జరగలే. ఏదైనా ఒబ్బరినే ఇచ్చేసాడంటే ఈయన వెళ్ళి అక్కడ ఇచ్చేసాడు కానుగ్గా, ఆ తర్వాత వచ్చి ఈయన గమ్మును కూర్చుకున్నాడు, ఆయన అక్కడ గమ్మును కూర్చున్నాడు. ఆయనకి కావాల్సింది అదే, ఈయన చేసింది అదే అయిపోయింది. తప్పిస్తే ఇక్కడ కేంద్రం ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా ఇద్దరు గొడవ పడుతుండేటప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం అనేసి అంటే ఎవరైనా రాజీ చేయగలరు. వారు కూర్చోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఎవరు రాజీ చేసే పరిస్థితి ఉండదు అనమాట. అయితే ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటనేసి అంటే అసలు ప్రధానమైనటువంటి అంశం ఏంటనేసి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో ఏదైతే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలకు వచ్చేసరికి దానికి 10 సంవత్సరాలు గడువు పెట్టారు. ఈ 10 సంవత్సరాలు అయిపోతే ఇంకా ఆ ఆస్తులు మనకు రావేమో, లేకపోతే దాని మీద హక్కులు ఉండవేమో అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. గడువు 10 సంవత్సరాలు పెట్టినప్పటికీ, లేకపోతే రేపు పొడిగించినప్పటికీ దానికి సంబంధించి హక్కేమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయే పరిస్థితి ఉండదు, కోల్పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రధానమైనటువంటిది. అంటే నేను ఇప్పుడు గురించి మాట్లాడట్లా, మొన్న ఎన్నికల ముందు ఏదైతే జూన్ 2వ తేదీతో టైం పూర్తి అయిపోతుంది, విభజన సమస్యలకు సంబంధించి అటు తెలంగాణ నుండి రావాల్సిందైతేనేమి, కేంద్రం నుండి రావాల్సిందైతేనేమి జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు అన్నటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం ఆసన్నమైనప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉంటది. ఆ 10 సంవత్సరాల గడువు అనేది కాదు అని ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇవాళ కూర్చుంటారు ఇద్దరు ముఖ్యమంత్రులు. సరే, ఇక్కడ ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగతమైనటువంటి స్నేహ సంబంధాలు ఒకవైపు అయితే, ఇక్కడ పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు వేరే ఉంటాయి. మళ్ళీ
అంత ఈజీ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పేసి లేనిది ఏదైనా ఇచ్చేయడానికి అక్కడ అవ్వదు. అంటే కానీ మారిన పరిస్థితుల్లో ఏపీతో సఖ్యత ఆయనకి అవసరం కదా. నేను పోటీ పడాలి, చంద్రబాబు గారితో చూపించాలి, తన మార్క్ లేకపోతే నేను ఏదో తాకట్టు పెట్టేశాననే ఆ ముద్ర ఆయన మీద కూడా వేసే అవకాశం ఉంటది కదా. డెఫినెట్ గా ఉంటది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సమస్యలు పరిష్కారం అయినట్లయితే సింహభాగం లబ్ధి ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. తెలంగాణ కొంత లాస్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయం. ఎలాంటి ఊరట లభిస్తుంది అంటారు? ఈ బకాయిలు అవి ఉంటే అప్పులో కూరుకుపోయింది కాబట్టి రాష్ట్రం, మీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి కొంత ఊరట అంటారా? డెఫినెట్ గా ఇప్పుడు పెద్దలు విక్రమ్ గారు చెప్పారు అనుకుంటాను, నేను అనుకోవడం 1,40,000 crores ఏదో వస్తుందంట రఫ్ ఎస్టిమేషన్. అవును, 1,42,603 crores అని ఏదో చెప్పారు ఆయన. 1,42,603 crores రఫ్ గా. సరే, ఈ అంచనాల్లో కొన్ని అటు ఇటు అయి కూడా ఒక 50,000 కోట్లు వచ్చింది అనుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అది కూడా మనకి గ్రేటే కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి డెఫినెట్ గా ప్రయోజనం అయితే ఉంటుంది. ఒక్క విషయం అయితే ఇక్కడ స్పష్టం, 10 సంవత్సరాలుగా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అనుకుని ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల మధ్య, నేను ఇందా చెప్పింది పార్టీకి సంబంధించి ఉంటుంది, అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అంతేది ఏకపక్షం చేయలేరు వారి మీద. అక్కడ వాళ్ళ ఈయన నిజంగా చెప్పుకోవాలంటే ఎక్కడుండో వచ్చి ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకున్న ఫీలింగ్ తో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈజీ కాకపోయినా వ్యక్తుల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మెజారిటీ సమస్యను సక్సెస్ఫుల్ గా సాల్వ్ చేసుకుంటారు. అందువరకు అయితే విశ్వాసం. కేంద్రం కూడా సహకారాన్ని అందిస్తుంది. దాని నేపథ్యమే మీరు గుర్తుపెడుతున్నారు. మీరే పెద్దన్న పాత్ర కదా, ఆల్రెడీ బిగ్ డాడీ బిగ్ బ్రదర్ అని అనేస్తున్నారు కదా మిమ్మల్ని కూడా. కాదు, అది ఉంటదిలేండి. నేననేది ఇవాళ గవర్నర్ గారు కూడా కొద్ది గొప్ప చొరవ తీసుకోవడానికి నాకున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం తాలూకా సూచన, ఇది కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఓకే, సో మీ సూచన మేరకే ఆయన అమరావతి వెళ్లి చంద్రబాబు గారితో కూర్చొని మాట్లాడారా? డెఫినెట్ గా ఉంటదండి, డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇది సాల్వ్ చేయాలని చూస్తారు కానీ పెంచుకోవడానికి చూడదు కదా. కాబట్టి ఆ నేపథ్యంలో గవర్నర్ గారికి ఏదన్నా ఒక సూచన ఉంటే ఉండొచ్చు, తప్పు కూడా లేదు అందులో. గవర్నర్ గారు ఏమి డెసిషన్ లేదు కదా, చొరవ చూపించడానికి ఎవరైనా చేయొచ్చు. దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు కొన్ని రకాల బకాయిలు ఉండడం వల్ల ఏపీకి కొంత లబ్ధి చేకూరుతుంది, ఊరట లభిస్తుంది అన్నప్పుడు ఇక్కడ అందరూ ఒక విషయం మాట్లాడుకోవాలి. లబ్ధి అని అంటున్నప్పుడు 10 ఏళ్ల పాటు జరిగిన నష్టాన్ని కూడా చెప్పాలి కదా. ఎంత నష్టం జరిగింది అన్నది కూడా మీరు చెప్తారా? లబ్ధే మనం మాట్లాడుతున్నాం, 10 సంవత్సరాల పాటు ఇవి జరగనందుకు జరిగిన నష్టం కూడా చెప్పాలి కదా ప్రజలకు కొంత క్లారిటీ ఇవ్వడానికి. ఏమన్నా అంచనా వేశారా ఎంత నష్టం అని? డెఫినెట్ గా చంద్రిక గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోవాల్సినటువంటి అమౌంట్ ఐ థింక్ మేబీ రాంగ్ 1,40,000 1,30,000 కోట్లు ఉంది. నేను అంటున్నా 10 సంవత్సరాల కాలంలో ఫస్ట్ 5 years లో కనుక ఇది కంప్లీట్ అయి ఉంటే, సపోజ్ ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు 70,000 కోట్లు కనుక ఫస్ట్ 5 years లోనే పోయి ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ ఉండేది కదా, వాళ్ళు కొంత నష్టపోయినట్టే కదా. అది డెఫినెట్ గా 10 సంవత్సరాల్లో విభజన పూర్తిగా జరగకపోవటం వల్ల మళ్ళా అగైన్ ఆంధ్రప్రదేశే నష్టపోయింది 100%. ఎందుకంటే ఆస్తులు ఇక్కడే కలిగి ఉన్నాం. అసలు దీంట్లో పెద్ద వివాదాలు ఏమీ లేవండి, పెద్ద పొయ్యేది ఆస్తులు ఏమి. ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ ఉండేవి, వాటికి ఏదో రేటు కట్టుకొని ₹1 అటో ఇటో తీసుకుంటారు, దానికి పెద్ద సమస్య. ఇక్కడ నేను ఏమంటున్నా, ఇద్దరు ముఖ్యమంత్రులకి ఒక రకమైన అంటే ఒక వాతావరణం, మంచి వాతావరణం ఉండాలి. ఇది ఎవరు తీసుకుంటే ఏంది అనే వాతావరణం ఒక సౌహృదయంతో చేసుకోవాలి. విద్యుత్ బకాయిలు ఉన్నాయి, అవి జటిలంగానే ఉన్నాయి. విద్యుత్ బకాయిలు ఉన్నాయండి, ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఉన్నాయి, పబ్లిక్ అండర్టేకింగ్ ఆస్తులు ఉన్నాయి, దానికే వస్తుంది. విద్యుత్ బకాయిలు ఉన్నాయి 5,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఆ రోజే విభజన చట్టంతో పాటు చెప్పారు కూడా వీళ్ళు. డెఫినెట్ గా 5,000 కోట్లు ఉన్నాయని చెప్పి కేంద్రం కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు. కానీ తర్వాత ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కేసీఆర్ గారే 6,000 కోట్లు మాకే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి అన్నాడు. అంటే ఇది వివాదం తీరేదా? యాక్చువల్ గా విద్యుత్ బకాయిలు అనేవి ఎంత వాడుకున్నది, ఎంత పర్సెంటేజ్ క్లియర్ లెక్కే ఉంది, ఆన్ రికార్డ్సే ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించడానికి, మళ్ళా అంటే ఆంధ్ర తెలంగాణ ఘర్షణ వాతావరణం తీసుకురావడానికి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంత అబద్ధాలు చెప్పిండు. నేను అబద్ధాలు చెప్పిండని అంటున్నా.
ఎందుకంటే వాటాలు ఎక్కడికక్కడ క్లియర్ కట్ గా షెడ్యూల్లో కూడా క్లియర్ గా తెలియపరచబడ్డాయి. ఇప్పుడు ఏదైతే 9th షెడ్యూల్లో 53 ఒప్పుకున్నారో అసలు ఆ ఒప్పుకున్న వాటిని ఎందుకు క్లియర్ చేయలేదండి? ఎందుకు ఇంత స్వార్థం? రెండు ప్రభుత్వాలు ఆ రోజు ఒప్పుకున్నాయి, 53కి ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి. ఆ 53 కంప్లీట్ చేస్తే సరే ఒక 15-16 వాటి మీద ఆంధ్రప్రదేశ్, ఒక 22 మీద తెలంగాణ ఉంది. వయా మీడియాగా మధ్యవర్తి కేంద్రం ఇన్వాల్వ్ అయ్యో ఎవరో దాన్ని కూడా ఉంది సిస్టమ్. ఎట్లా చేసుకోవాలనేది చట్టంలో రాసి ఉన్నది, విభజనలో క్లియర్గా ఉంది, దాన్ని కూడా అంశాలు ఉన్నాయి క్లియర్ గా, దాని ప్రకారం సరి చేసుకుంటారు. అయితే ఏదైనా సరే నేనేమంటున్నంటే దీన్ని పరిష్కరించాలనే ఒక పెద్ద మనసు ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉంటే డెఫినెట్ గా ఈ పరిష్కారం అయిపోద్దండి. ఇంకొకటి గమనించాల, రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే తెలంగాణ వాదం అనేది ఇక లేదండి. దయచేసి దానికి తెలంగాణ వాదానికి అడ్డుపెట్టి 10 సంవత్సరాల పాటు కేసీఆర్ డ్రాగన్ చేశాడు. కేసీఆర్ ఇంకా తెలంగాణ వాదాన్ని నడిపించాలని కొత్త ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తుంది మాకు. ఏదో యూనియన్ టెరిటరీ తెస్తారు, అదేదో ఈయనకు చెవులో చెప్పినట్టు వాళ్ళు కుటుంబ సభ్యులంతా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పుడు విషయాలు. ఇవాళ తెలంగాణ సమాజం ఒకటే కోరుకుంటుంది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఎట్లా డెవలప్ కావాలా, నిరుద్యోగ సమస్య ఎట్లా పోవాలా, ఎట్లా ఇక్కడ రైతాంగాన్ని బయటపడేపియాలని తెలంగాణ సమాజం కోరుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. కాబట్టి ఆ దిశగా తెలంగాణ వాదం దిశగా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారు ఈ చొరవ తీసుకోవటాన్ని పూర్తిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీగా కూడా ఆహ్వానిస్తున్నాం. మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. తులసిరెడ్డి గారు, ఒకటి 10 ఏళ్ల క్రిందట మీరు ఆ రోజు పార్లమెంట్ లో లేదా కేంద్రంలో మీరు ఈ చొరవ తీసుకుని ఇవన్నీ ఇలా ఉండాలని కొన్ని వరాలు ఇచ్చారు, ఇలా చేశారు, ప్లాన్ చేశారు, అధికారంలో ఉన్నారు. కానీ ఈ రోజు మీరు సెంటర్లో అధికారంలో లేకపోయినా మళ్ళీ పరిష్కారం అయ్యే రోజు నాటికి ఇక్కడ తెలంగాణ స్టేట్ లో మీరు అధికారంలో ఉన్నారు. అంటే మీరిచ్చే చెప్పిన అంశాలే మళ్ళీ నెరవేరే అవకాశం మీ రూపంలో ఇక్కడ ఉంది స్టేట్ లో. ఇక్కడ నేను ముందు చెప్పినట్టు ఇది పెద్ద సమస్యే కాదు. ఇక్కడ చట్టం క్లారిటీగా ఉంది. ఇక్కడ 9th షెడ్యూల్ సంబంధించి గవర్నమెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్ మొత్తం 91, ఏపీ సిసి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఇట్లా 91 గవర్నమెంట్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. వాటి వచ్చేసి 93.9% వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి. అందులో కూడా ఆల్మోస్ట్ అన్ని హైదరాబాద్ లో. ఇది 10th షెడ్యూల్ సంబంధించి ఇక్కడ 142 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటర్స్, ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఈ విధంగా 142. దీంట్లో వచ్చేసి దాదాపు 88% వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి. ఈ 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ 91 + 142 వీటి యొక్క ఆస్తుల విలువ 2022 ప్రకారంగా 1,42,601 కోట్ల రూపాయలు. దాంట్లో సిబ్బంది వచ్చేసి 1,59,096 మంది. దాంట్లో కొందరు రిటైర్డ్ అయిపోయినారు. ఇది ఓవరాల్ గా 9th కు 10th కు సంబంధించినటువంటిది. దీనికి చాలా క్లారిటీ చట్టంలో ఏముంది, 9th షెడ్యూల్ కు సంబంధించి సెక్షన్ 68 వచ్చేసి ఎంత క్లారిటీగా ఉందంటే, ద అసెట్స్ రైట్స్ 68 ఏముందంటే, ద కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ స్పెసిఫైడ్ 9th షెడ్యూల్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ on and from the appointed day continue to function in those areas in respect of which they were functioning immediately before that day subject to the provisions of this section అని చెప్పేసి దానికి 53 ప్రకారంగా మళ్ళీ పోమన్నాడు. 53 ఏమంటుంది, 53 సబ్సెక్షన్ 1B వచ్చేసి the headquarters of such undertakings shall be apportioned between the two successor states on the basis of population ratio. బట్ 9th షెడ్యూల్ సంబంధించి చట్టంలోనే సెక్షన్ 68, సెక్షన్ 53(1) వచ్చేసి చాలా స్పష్టంగా ఉంది, పాపులేషన్ బేసిస్ అని. సేమ్ 10th షెడ్యూల్ కి వచ్చేసి అగైన్ సెక్షన్ 48 లో అదే విధంగా ఉంది. కాబట్టి దీంట్లో ఏమి అనవసరంగా క్లియర్ కట్ గా ఉన్నా కూడా సాధించలేదు కదా ఈ అంశాలన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. కారణం వచ్చేసి కేవలం కేసీఆర్ దానికి వచ్చేసి ఆయన తెలంగాణ వాదాన్ని ఇప్పుడు కూడా రేపు వచ్చేసి మొదలు పెడతాడు. ఏదైనా చేస్తే కన్నా చూడ రేవంత్ రెడ్డి వచ్చేసి అమరాబాద్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మళ్ళా ఫిట్టింగ్ పెడతాడు మళ్ళా. కాబట్టి ఆయన ఏదో విధంగా వచ్చేసి ఫిట్టింగ్ మాస్టర్ తెలంగాణ వాదన అంటే వస్తాడంటారా ఆఫ్టర్ మీటింగ్ కేసీఆర్ గారు బయటికి వచ్చి మళ్ళీ ఇలా అన్యాయం జరిగిపోతుందంటారా? హలో, మళ్ళీ ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరిగిద్దంటారా? డెఫినెట్ గా వచ్చేసి లడాయి పెడతాడు, దాని ఫిట్టింగ్ పెట్టాలని చూస్తాడు. కానీ చట్టం ఉంది దీంట్లో. రేవంత్ రెడ్డికి ఆ కెపాసిటీ ఉంది అనుకోండి సమర్థించుకోవడానికి, చట్టమే కదా దాంట్లో
తల ఒగ్గేదానికి ఎవరికి ఒకరికి తల ఒగ్గడమో ఇంకొకరికి తల ఎత్తుకోవడం కాదు. ఇక్కడ చట్టం ఎవరికైనా సరే ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే రాష్ట్ర విభజనే జరిగింది. చట్టం ప్రకారమే రాష్ట్ర విభజనే జరిగినప్పుడు చట్టంలో ఉండే సెక్షన్స్ ప్రకారంగా అసెట్స్ లైబిలిటీస్ ఆ ప్రకారం జరగాలి కదా. దానికి వచ్చేసి లిటిగేషన్ పెట్టాల్సిన అవసరమే లేదు. అనవసరంగా లిటిగేషన్ పెట్టాడు అంతే తప్పనిచ్చేసి దీంట్లో లిటిగేషన్ పెట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి అది ఇంకా మిగతా వచ్చేసి విద్యుత్ బకాయిలు 6,627.86 కోట్లు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాదిస్తా ఉంది. కానీ మరి అది కోర్టులో కూడా ఏదో పెండింగ్ ఉన్నట్టుంది. కాబట్టి ఇవే సమస్యలు అంతే. ఇంతమించి నదీ జలాలని ఆల్రెడీ చెప్పాను. సెక్షన్ 84, సెక్షన్ 85 ప్రకారంగా అది అపెక్స్ కౌన్సిల్ బోర్డులు. ఇప్పుడు అది ఇంకా ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. కాబట్టి అక్కడ చేసేది ఏమీ లేదు. వాళ్ళ ప్రకారంగా వచ్చేసి పైన మహారాష్ట్ర కర్ణాటక అక్రమ ప్రాజెక్టు కట్టకుండా 2 రాష్ట్రాలు కాపాడుకొని నీళ్లు వచ్చేట్టు చేసుకోవడం అదే మెయిన్ ఇంపార్టెంట్. వచ్చేసి ముందు కృష్ణాకు వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక నుండి ముందు నీళ్ళు వచ్చాయి కదా తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. కాబట్టి ముందు అక్కడ అక్రమ ప్రాజెక్టు కాకుండా ఆ విధంగా 2 రాష్ట్రాలు ఆ ప్రయత్నం చేసుకుంటే డెఫినెట్ గా 2 రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. వాడికి పర్మనెంట్ గా ఇష్యూ సాల్వ్ అయిపోయి ఇంకా కేంద్రం నుండి తెచ్చుకునే దానికోసము ఆంధ్రాకు రావాలి. దానికి కూడా 4వ తారీఖు ఇంకా ముందు ఢిల్లీ వెళ్తున్నారు కదా, ఈ ఢిల్లీ మీటింగ్ తర్వాత అది. సో ఓ పక్కన ఇక్కడ ఓ పక్క విక్రమ్ పోలే గారు, ఒకటి ఇప్పుడు అంత తేలిక అయిన అంశం అని కొంత అంటున్నా, తేలిక కాదు, రకరకాల అంశాలు ఉన్నాయి. రేపొద్దున ఇక్కడ ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్న అంశాలు కానీ మాట్లాడటానికి కొంత మళ్ళీ లడాయి సృష్టించి లేదా ఏదైనా అనే అవకాశం ఉన్నా మళ్ళీ ఇద్దరు కూడా ఏదైనా ఒక కమిటీలు వేసుకుని అలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఎట్లా ఉండొచ్చు అంటారు ఇది సాల్వింగ్ వ్యవహారం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దీనికి ఒక రాజకీయ పరమైనటువంటి కలరు ఎప్పుడైతే వచ్చిందో, అంటే సజావుగా జరగపోవాల్సినటువంటి ఒక సమస్యని జటిలం చేసుకొని, నేను ఇందాక చెప్పా చిక్కుముళ్ళు వేశారు. ఈ చిక్కుముళ్ళు విప్పాలంటే చాలా కష్టం. పైగా ఇప్పుడు విద్యుత్ బకాయిల మీద ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, అది న్యాయస్థానాలు కూడా వెళ్ళింది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో 6,000 చిల్లర కోట్లు రావాలని ఏపీ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంటే వాళ్ళు 17,000 కోట్లు ఇవ్వాలనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది అట్లాగా చాలా అంశాలు ఉన్నాయి. అంటే అసలు మామూలుగానే విభజన అశాస్త్రీయంగా జరిగిందండి, మనందరికీ తెలుసు. అప్పులు ఏ విధంగా ఏ రేషియోలో అంటగట్టారు అనేది కూడా మనకు తెలుసు. అంటే 58-42 అన్నారు కదా అన్ని అంశాలను ఆ రోజు ఉద్యోగస్తుల దగ్గర 58-42 రేషియో చేశారు. కానీ ఆదాయాన్ని దీనిగా పంచలేదు, ఆదాయాన్ని మాత్రం ఆ రకంగా పంచలేదు. ఎందుకంటే మనకి పైగా ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ మీద వచ్చేటువంటి ఆదాయం మీద ఎటువంటి హక్కు లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్కి. దానికి ఏదో కొంత లోటు బడ్జెట్ కొంత ఇస్తున్నామని చెప్పారు తప్ప 16,000 కోట్ల ఆర్థిక లోటు బడ్జెట్ ఆ రోజు విభజన అయ్యే రోజు కేవలం 16,000 కోట్లు అన్నారు తప్ప అసలు హైదరాబాద్ సంబంధించినటువంటి ఆదాయాన్ని పంపిణీ చేయాలనేటువంటి అంశమే ఆ రోజు పెట్టల. అందుకనే ఇది అశాస్త్రీయంగా జరిగిందని మొట్టమొదటి నుంచి చెప్తున్నది అందుకే అనమాట. అశాస్త్రీయంగా జరగటంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఇందాక తిరుపతిరావు గారు మీరు చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి కొంత మేలు జరుగుతుంది అంటున్నారు. మేలు జరగటం కాదు, చాలా కీడు జరిగింది. పైగా ఇప్పుడు అది ఇవ్వపోగా ఏదో గుడ్డులో మెల్లగా అవుతుంది. 50,000 కోట్లు 60,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు వస్తే ఏదో ఒకటి వస్తుంది తప్ప ఏదో ఆంధ్రప్రదేశ్ కి ఏదో మేలు జరుగుతుంది. అది మేలు కాదండి, అది ఎంతో కొంత మనకి అది పూడుతుంది అనమాట. ఏదో అంటారు చూసారా, పెద్ద హోల్ పడింది, ఆ హోల్లో ఏదో కొంత పూడ్చుకోవడానికి కొంత ఉపయోగపడేది. ఇప్పుడు అది కూడా లేనటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ మీద పూర్తిగా హక్కులు పోవటం, అసలు ఉమ్మడి రాజధానిగా పోవటం అనేటువంటిది ఎవరు కూడా అసలు దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇప్పటికైనా కూడా ఈ పరిష్కారాన్ని నాన్చకుండా ఎక్కడో అక్కడ వెయ్యాలి. కరెక్ట్. తులసిరెడ్డి గారు కానీ దుర్గాప్రసాద్ గారు కానీ తిరుపతిరావు గారు కానీ చెప్పినట్టు దీనికి రాజకీయ పరమైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ అడ్డంకులను తొలగించుకొని ముందుకు సాగటం వల్లనే ఇరు అనుకుంటున్నారా ఇందులో ఖచ్చితంగా ఉంటాయండి. ఇవాళ ఇప్పుడు ఇందాక మనం దుర్గాప్రసాద్ గారు కూడా చెప్పారు కదా, 3 దశల్లో ఇవి విభజన జరగాలని ఉందండి. ఫస్ట్ దశలో దాదాపుగా మీకు 53 పిఎస్సీల్లో ఎక్కడ సమస్య రాలా, 15 సంస్థల్లో కొంత ఇబ్బంది వచ్చింది.
తెలంగాణకి అనుకూలంగా ఉంది. మిగతా 22 సంస్థల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అనుకూలత ఉంది. కానీ దాన్ని పరిష్కరించుకోలేకపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఉదాసీనత, అది ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినట్టుగా ఆయన ఆస్తుల కోసమా లేకపోతే కేసీఆర్ గారితో సంబంధ బాంధవ్యాల కోసమా, ఏదేమైనప్పటికీ కూడా ఆయన చాలా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీనిని ఎవరూ భరించలేరు. ఇప్పటికైనా కూడా వస్తూ ఉంటాయి, ప్రతి సమస్య చుట్టూతా రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దాటుకొని ముందుకెళ్ళాలి. దాటుకొని ముందుకెళ్ళటంలోనే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. ఇవాళ ఇంకోటి ఏంటంటే కేంద్రం కూడా సహకరించే పరిస్థితి ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు 4వ తారీఖున మళ్ళీ చంద్రబాబు గారు కొంత వెళ్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వంతో, అక్కడ ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా కన్సిడర్ చేయండి, ఇది ఒక స్పెషల్ కేసుగా తీసుకుని కొంత నిధులు భారీగా ఇవ్వండి అని. ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి ఉందండి, ఎంత జటిలమైనటువంటి సమస్య కూడా మీకు డైలాగ్ అండ్ డెలిబరేషన్స్ ద్వారానే పరిష్కారం అవుతుంది. అంతే తప్ప మీకు న్యాయస్థానాల్లో లేకపోతే ఇతరత్ర మార్గాల్లో పరిష్కారం కాదు. ఇరు పక్షాలు కూర్చోవాలి, సమస్యను చర్చించుకోవాలి. అవసరమైతే ఇరు పక్షాలు ఒక స్టెప్ కిందకి దిగటానికి కూడా ఇష్టపడాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది మొదటి కొంత చొరవ చూపించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. గతంలో ఇటువంటి చొరవ లేదు, ఇప్పుడు ఆ చొరవ వచ్చింది కాబట్టి మనం అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. పూడి తిరుపతిరావు గారు, ఒకటి చాలా మందికి చూసే వాళ్ళకి కానీ లేకపోతే 10 సంవత్సరాల పాటు మీరు కేంద్రంలో ఉన్నారు కదా, ఇక్కడ నేను మిమ్మల్ని స్ట్రైట్ అడుగుతాను, మీరు లెటర్లు రాశారు, రెండు కూర్చోండి మాట్లాడుకోండి, ఏమన్నా రాకపోతే మేము చూస్తాం అన్నా కూడా మీరు ఇప్పుడు కొన్ని అంశాలు చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి అండర్స్టాండింగ్ లేదా పరస్పరంగా లూప్ హోల్స్ ఇలా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేంద్రంలో ఉంది మీరే కదా. మంచి ప్రశ్న. దీన్ని నేనేదో మమ్మల్ని ఎత్తి చూపుతున్నారని కాకుండా నేను మామూలుగానే స్వీకరించి ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది ఏమన్నా నియంతృత్వ విధానాల్లో లేవండి. ఒక్క కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో అయితే ఒకలా కేంద్రం వెళ్తుంది. ఇది 2 రాష్ట్రాలు కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ కోఆర్డినేషన్ లేనప్పుడు ఈ పెద్దన్న మనం మామూలుగా వాడే పెద్దన్న పాత్ర అనేది అక్కడ సరే కేసీఆర్ గవర్నమెంట్ కి మీకు ఉప్పు నిప్పులా ఉందని అనుకుందాం. ఇప్పుడు 2 రాష్ట్రాల అంశాలు కేంద్రం రాష్ట్ర అంశాలు ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా జగన్ గారు మీతో చాలా బాగా ఉన్నారు, మీకు నేను అన్ని చెప్పే చేస్తున్నా ముందుకే వెళ్తున్నానని చెప్పినప్పుడు ఆ రోజు మీరు ఏంటబ్బా ఇలా ఉన్నావు ఇలా చేస్తున్నావు అని అడగలేదు ఎందుకు? అంటే ఇప్పుడు నేను మామూలుగా డౌట్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం మాతో సఖ్యతగా ఉందని, ఎందుకంటే ఇప్పుడు మీ ప్యానెల్ లో ఉన్న 4 ఒక అంశం కామన్ గా మాట్లాడారు. ఏమని? ఇది చట్ట ప్రకారం జరిగి తీరాల్సిందే, ఈ రూల్ ప్రకారం ఇలాగే అవ్వాల్సిందే అని 4 చెప్పినప్పుడు ఆ రూల్ కూడా మీరు కనీసం ఎందుకు ప్రశ్నించలా? 10 ఏళ్ళు కాదు, మళ్ళీ సరే 5 ఏళ్ళు, మొన్న 5 ఏళ్ళు, 5 సంవత్సరాలే తీసుకుంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు అన్నటువంటి ప్రశ్న సహేతుకం. ఇదే ప్రశ్నిస్తున్నానంటే గతంలో మీరు విరివిగా ఎందుకు ఆ ప్రభుత్వం అప్పుడు మీరు ఇంతలా ఉంటున్నారు అంటే, ఇప్పుడు మేము నియంత్రించమంటారా? ఆ రాష్ట్రాల్లో మాకు అన్ని రాష్ట్రాలు ఒకటే, మేము అందరినీ 2 కళ్ళలాగా చూస్తాం, అందరినీ ప్రేమిస్తాం, వాళ్ళు తప్పులు చేశారని రాష్ట్రానికి వరాలు ఇవ్వకుండా ఉంటామా? మీరే మాట్లాడారు ఇవన్నీ. సో ఇలా జరిగిన రోజు, ఆ రోజు ఇలా జరిగినప్పుడు కూడా మీకు అనే చొరవ లేకపోతే ఇది మీకు ఉంది కదా. నేను అదే ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేనేం వేరే ఉద్దేశంతో వేరే భావంతో చెప్పట్లా. ఇప్పుడు ఏదో మేము ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి కలిసి ఉన్నట్టుగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. గతం తాలూకా చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రలో నేను చెప్తున్నా. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, పార్టీలు కాదు, ఇక్కడ ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కానీ అక్కడ లేదు కదా. పైగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిది ఇది. మళ్ళీ ఆంధ్ర వర్సెస్ తెలంగాణతో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందాలు వేరు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాలూకా చర్యలు ఏమైనా ఉంటే శూన్య ఫలితాలే ఇస్తాయి తప్పిస్తే శూన్యం అసలు కనిపించవు. అవి అదే జరిగింది 5 సంవత్సరాలని చెప్పడం నా ఉద్దేశం. నేను ఇక్కడ ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవని చెప్పడానికి కూడా నేనేం సాహసం చేయను. డెఫినెట్ గా ఉన్నాయి మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఇది 3 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశంలో
ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంతో ఒకలా డీల్ చేసింది, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంతో ఒకలా డీల్ చేసింది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంతో ఒకలా డీల్ చేసింది, కేంద్రంతో ఒకలా డీల్ చేసింది. ఇప్పుడైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు ఇది, ఇప్పుడైతే క్వాడ్రాంగిల్ అయింది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, మిమ్మల్ని ఏమో బిగ్ బ్రదర్ గా చూడండి కాపాడండి అని ఆయన అడుగుతున్నారు. సో ఇప్పుడేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏం లేదు. దుర్గాప్రసాద్ గారు కంక్లూడింగ్ ఇవ్వండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అందుకనండి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సామరస్యపూర్వక వాతావరణంలో డెఫినెట్ గా సాధ్యపడుతుంది అనడానికి నేను అదే చెప్తున్నా. ఓకే అయితే ఓకే దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే అక్కడ రాజధాని ఉండాలని అమరావతిని టేకప్ చేశారు. ఎందుకంటే ఈ దేశంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఇప్పటికీ 40-30 సంవత్సరాలు అవుతున్నా అదే క్యాపిటల్, బయలాటరల్ క్యాపిటల్ ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదనే 10 సంవత్సరాలు టైం పెట్టినప్పుడు, అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము ఎవరం కూడా క్యాపిటల్ కి డిమాండ్, ఎక్స్టెన్షన్ డిమాండ్ కోరట్లేదు. దీనికి కారణం ఏంటంటే అసలు ఇక్కడ రాజధాని నిర్మాణం చేసుకొని ఇక్కడే డెవలప్ కావాలి. నిజంగానే ఇప్పుడు విక్రమ్ గారు అన్న దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే సరే ఒక రకంగా ఆనాడున్న వైసీపీ ప్రభుత్వం ఒక లేఖన రాయాలి. వారు ఏంటంటే ఏ రాజధాని చేయలేకపోయారు, రాజధాని అని అడ్రస్ లేదు ఆంధ్రప్రదేశ్ కి. ఇప్పుడు కనీసం మాకు ఇంకొక 1 year టైం అని ఒక ప్రభుత్వంగా కోరే అధికారం ఉండి కూడా కోరలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ సమస్యలన్నీ పోతాయంటే ఒకటే మార్గం, విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా కూర్చొని సిట్టింగ్ ద్వారానే క్లియర్ కావాలి. ఇవి కోర్టులు, న్యాయస్థానాలు కమిటీ వేసుకుని వెళ్తారా? డెఫినెట్ గా మంత్రుల కమిటీ వేస్తారు. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు మంత్రుల కమిటీ వేశారు. ఇప్పుడు కూడా ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ డిపార్ట్మెంట్ కు ఆ డిపార్ట్మెంట్ కమిటీలు వేసి త్వరితగతిన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని నేను అనుకుంటా 1-2 డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడే చర్చలను బట్టి ఎంత టైం పడుతుంది, ఎట్లా చేయొచ్చు అనే దాన్ని బట్టి చేస్తారు. కానీ ఒకటైతే ఖాయమండి, తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి తెలుగు వాళ్ళ భవిష్యత్ కోసం ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం కోరుతారు. తులసిరెడ్డి గారు 10 seconds మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇక్కడ బీజేపీ ఉదాసీనత, కేసీఆర్ రాజకీయ కోణంతో ఈ సమస్య పరిష్కారం గల చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూకు సంబంధించి సెక్షన్ 46 సబ్సెక్షన్ 1 అక్కడ పాపులేషన్ బేసిస్ మీద ఉంది. ల్యాండ్ అండ్ గూడ్స్ కు సంబంధించి సెక్షన్ 48 సబ్సెక్షన్ 3 అక్కడ పాపులేషన్ బేసిస్ ఉంది. అసెట్స్ అండ్ లైబిలిటీ సంబంధించి సెక్షన్ 53 సబ్సెక్షన్ 1 అక్కడ పాపులేషన్ బేసిస్ ఉంది. పబ్లిక్ డెట్ సంబంధించి సెక్షన్ అందుకే నేను అడిగాను ఇది ఎవరి ఉదాసీనత అని. ఎక్కడ ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు. అన్నిటికీ అసెట్స్ కు లైబిలిటీస్ అన్నిటి కూడా రూలు ఇలా ఉండాలి, ఇలా చేయాలని ఉంది.